హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎగ్ పులుసు రెసిపీ నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందు కడాయిలో 2 పావులంత ఆయిల్ వేసుకొని అది వేడాక కొద్దిగా జీలకర్ర, ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఈ రెసిపీ కరెక్ట్గా 3 పర్సన్స్కి సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా, అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు, సరిపడేంత కారం వేసుకోండి. నాకు ఇక్కడ ఇంత కారం సరిపోయింది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని నా దగ్గర ఆల్రెడీ పులిహోరకి చేసుకున్న చింతపండు పేస్ట్ ఉంది. 1 టీ స్పూన్ ఈ చింతపండు పేస్ట్ వేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను వేసుకున్న చింతపండు పేస్ట్ కొంచెమే పులుపు ఉంది. మీది కనుక ఎక్కువ పుల్లగా ఉంటే మంచి టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం వేసుకోండి. గ్రేవీ మసిలేటప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాలు మసిలిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని నేను చూపించే విధంగా కట్ చేసి గ్రేవీలో వేసుకొని ఒక 2-3 మినిట్స్ మసలనివ్వండి. అప్పుడు పులుసు అనేది చిక్కబడుతుంది. ఆయిల్ కూడా పైకి రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్ పులుసు రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను వేసుకున్న పచ్చిమిర్చి ఎక్కువ కారం లేవు, సో అందుకే నేను రెడ్ చిల్లీ పౌడర్ కరెక్ట్గా వేసుకున్నాను. మీరు స్పైస్కి తగ్గట్టు చూసి వేసుకోండి. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్టే. ఒక ఉప్పు లాస్ట్లో చెక్ చేసి వేసుకోండి సరిపోకపోతే. నేనైతే ఫస్ట్ టైం చేసిన ఈ ఎగ్ పులుసు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి ఎవరికైనా ఈ రెసిపీ అవసరం ఉంటే. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.